మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాల్లో యేసు ప్రభు వారికి ఎన్ని విధాలైన శోధన ఎదురైంది, ఎన్ని భాగాలుగా శోధన ఎదురైంది అనే దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభు వారు శోధించబడిన ప్లేస్ ఎక్కడ, ఆ ప్లేస్కి సమీపాన ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి కూడా మనం 1-2 విషయాల గురించి చాలా జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 వచనాన్ని ఒకటి చదవాలి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 4 దినములు 4 రాత్రులు ఆయన యొద్దకు వచ్చి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు మనము నేర్చుకోబోతున్నాం, 2 విషయాలు తెలుసుకోబోతున్నాం. మొదటి విషయము, మనకి శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం నేర్చుకోవాల్సిన మొదటి పాయింట్ విధేయత. చెప్పాలి, ఏంటిది? విధేయత. ఇక్కడ యేసు ప్రభువారి యొక్క గుణలక్షణం, ఆయనకి అరణ్యములో ఆయన రక్షణ పొందిన తర్వాత ఆయన ఉపవాసం చేయటానికి ఆత్మ వలన కొనుపోబడ్డాడు. ఎక్కడికి? అరణ్యానికి కొనుపోబడ్డాడు. అరణ్యానికి కొనుపోబడిన తర్వాత యేసు ప్రభువారి యొక్క గుణలక్షణాలని ఎవరు చెక్ చేశారు? చెప్పాలి. మన ఉపవాసం ఉన్నప్పుడు మన గుణలక్షణాలను ఎవరు చెక్ చేస్తారు? మీరు ఉపవాసం ఉన్నారు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది, ఉపవాసం ఉండి ఆరాధన చేసేది, ఉపవాసం ఉండి కన్నీరు గార్చేది, ఉపవాసం ఉండి వేదన చెందేది, మిమ్మల్ని ఎవరు పరీక్షిస్తారు? దేవుడు. మరి ఇక్కడ యేసు ప్రభువుని ఎవరు పరీక్షిస్తున్నారు? అది పాయింట్. యేసు ప్రభువుని ఎవరు పరీక్షిస్తున్నారు? యేసు ప్రభువారి యొక్క విధేయతను ఎవరు చూస్తున్నారు? ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆయన గుణలక్షణాలను కోల్పోలేదంట. చెప్పాలి, ఏ గుణలక్షణాలు? యేసు ప్రభువులో ఉన్న గుణలక్షణాలు, ఏ గుణలక్షణాలను ఎక్కడ కోల్పోలేదు. ఆయన విధేయుడయ్యాడంట. చెప్పాలి, ఏమయ్యాడు? ఆయన విధేయుడయ్యాడు. మొదటి పాయింట్ అది, గుర్తుపెట్టుకోవాలి. మీరు పాయింట్ల వారిగా ఈ వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన విధేయుడయ్యాడు. అయితే ఈ అరణ్యం ఎక్కడుంది, దేనికి సమీపాన ఉంది అంటే ఎరుకో ప్రాంతానికి సమీపంగా ఉందంట. చెప్పాలి, ఏ ప్రాంతానికి? ఎరుకో ప్రాంతానికి. యేసు ప్రభువు ఉపవాసం చేసింది ఎక్కడ? 40 రాత్రులు 40 పగళ్ళు ఎక్కడ ఉన్నాడంటే ఎరుకో ప్రాంతానికి సమీపంగా ఉన్న అరణ్యానికి కొనుపోబడ్డాడు. అక్కడ కొండ ప్రాంతం అని కూడా అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మొట్టమొదటి మాట, నిశ్చయముగా ఆయనకి శోధన ఎదురైనప్పుడు ఆయన గుణలక్షణాన్ని కోల్పోలేదు. శోధన ఎదురైనప్పుడు ఆయన విధేయుడిగా ఉన్నాడని దేవుని వాక్యము స్పష్టంగా రాయబడి ఉంది. ఇప్పుడు మనం చదువుతుంది కొత్త నిబంధన, పాత నిబంధన? కొత్త నిబంధన. కొత్త నిబంధనలోనే ఈయన గురించి, ఈయన యొక్క విధేయత గురించి మరొకరు కూడా లిఖించారు. ఆ మాటను కూడా మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవారు. హెబ్రీ 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన. చెప్పాలి, ఏం నేర్చుకున్నాడంట? విధేయతను నేర్చుకున్నాడంట. ఆయన ఏమై ఉన్నాడంట? కుమారుడయుండి కూడా. చెప్పాలి, ఎవరయుండి? తండ్రికి కుమారుడయుండి కూడా. తండ్రి ఏ అర్హతనైతే పొందాడో, తండ్రి ఎటువంటి హక్కునైతే పొందాడో, తండ్రి ఎటువంటి అధికారాన్ని అయితే పొందాడో, అటువంటి అధికారాన్ని, అటువంటి హక్కుని, అటువంటి యొక్క శక్తిని పొందుకున్న వాడు ఉండి కూడా ఏమయ్యాడంట? ఆయన
శోధనను బట్టి ఆయన నేర్చుకున్న పాయింట్ ఏంటంట? విధేయత. చెప్పాలి ఏంటిది? విధేయత. ఎవరి కాడి విధేయత? తల్లిదండ్రుల కాడి విధేయత, అన్నదమ్ముల కాడి విధేయత, అక్క చెల్లెల కాడి విధేయత, పెద్ద చిన్న గురువు దైవం అనేది ఒకటి ఉంది, ఉందా లేదా? పెద్దలకు లోబడాలని వాక్యం చెప్తుంది, పెద్దలకు విధేయులు ఉండాలని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసు ప్రభువారు ఎవరికి విధేయుడై ఉండాలి? చెప్పాలి. యేసు ప్రభువారు ఎవరికి విధేయుడై ఉండాలి? ఆయన విధేయత శ్రమను బట్టి వచ్చిందంట. చెప్పాలి. దేని బట్టి వచ్చింది? శ్రమను బట్టి నిశ్చయముగా దేవుడు ఎలా ఉన్నాడంట? విధేయత అనే దాన్ని నేర్చుకుంటాడు. మరి ఈరోజు మనకి శ్రమ వచ్చినప్పుడు మనం విధేయులు ఉంటున్నామా, మూర్ఖులుగా మారుతున్నామా? చెప్పాలి. విధేయులు ఉంటున్నామా, మూర్ఖులుగా మారుతున్నామా? మనకి శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మూర్ఖులుగా మారిపోతాం. పొద్దుకు దేవుడు 24 గంటలు ప్రార్థన చేస్తున్నా, 24 గంటలు దేవుళ్ళు ఉన్నా, ఏది మాకు ఈ శోధన, మాకేంటి బాధ, మాకేంటి సమస్యలు, మాకేంటి కష్టాలు అని చెప్పి అవసరత దేవుణ్ణి పక్కన పెట్టేసి వెనక్కి తిరిగిన వారు కూడా చాలా మంది ఉన్నారు లేదా? చాలా మంది ఉన్నారు. దేవుణ్ణి వదిలిపెట్టిన వారు కూడా ఉన్నారు. దేని బట్టి? శోధన బట్టి దేవుణ్ణి వదిలిపెట్టిన వారు కూడా ఉన్నారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నిశ్చయముగా యేసు ప్రభువారు అనగా ఆయన కుమారుడు అయి ఉండి కూడా ఏమయ్యాడట? నిశ్చయముగా శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చెప్పాలి. శ్రమలను బట్టి విధేయతని నేర్చుకోవాలి. మనం కూడా నేర్చుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు దూషించడం, శ్రమలు వచ్చినప్పుడు ఎలా పడితే అలా మాట్లాడటం అనేది కరెక్ట్ పాయింట్ కాదు. శ్రమలు మనకు రాక పశువులకు వస్తాయా? చెప్పాలి. పశువులకు వస్తాయా? బరిగొడ్లకు వస్తాయండి. చెప్పాలి. బరిగొడ్లకు వస్తాయా శ్రమలు? బర్రెకి శ్రమ వస్తే చెప్పిందా? చాలా మంది విచిత్రంగా ఆలోచిస్తూ ఉంటారు. మాకేంటి శ్రమ అంటే ఎవరికి వస్తాయి? మరి క్రైస్తవులకే వస్తాయి, దేవుని పిల్లలకే వస్తాయి. దేవుని పిల్లలకి, క్రైస్తవులకి, దేవుడి చేత పిలువబడ్డ వారికి, ఏర్పరచబడ్డ వారికి చాలా మందికి శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలు ఎలాగైతే వచ్చాయో అలాగే తప్పిపోవటానికి కూడా, ఆ శ్రమల నుంచి అలాగే విడిపించబడటానికి కూడా దేవుడు మరొక మార్గాన్ని వేస్తాడు. అయితే ఆ శ్రమలను బట్టి మనము మూర్ఖులుగా మారకూడదు, కానీ శ్రమలను బట్టి మనం ఏం చేయాలి? విధేయతని నేర్చుకోవాలి. చెప్పాలి. ఏం చేసుకోవాలంట? విధేయతని నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 4 దాకా చదవండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు. మలాకీ గ్రంథం పాత నిబంధన మత్తయి సువార్తకు ఆనుకొని ఉంటుంది. పాత నిబంధన లాస్ట్ పుస్తకం మత్తయి సువార్త వచ్చింది. దాని పక్కన ఒక పేజీ తిప్పండి, మలాకీ గ్రంథం కనపడుతుంది. పేజీ నెంబర్ 786, 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. ముందుగా ఎవరు వచ్చారంట? మార్గాన్ని సిద్ధపరచడానికి, మార్గాన్ని సరళం చేయడానికి ఎవరు వచ్చారు? ముందుగా యేసయ్యకు ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహోను వచ్చాడు. యోహోను వచ్చి ఆయన అనేకమైన విషయాలను బోధిస్తూ, రాకడి గురించి బోధిస్తూ, ఉగ్రత గురించి బోధిస్తూ, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ ఆయన మాట్లాడిన మాటలన్నీ కనబడతాయి. అరణ్యమందు కేకమైన ఒక శబ్దం అని చెప్పాడు.
మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాను, మార్గాన్ని సిద్ధపరచండి, మార్గాన్ని సరళము చేయండి. పరలోక రాజ్యము ఏమైందట చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి వచ్చిన ఏం చేయాలంట? ఇక్కడ మలాకి గ్రంథంలో కూడా చదివాం కదా, అక్కడ ఏముంది? 3వ అధ్యాయం మొదటి వచ్చినంలో ఏ మార్గం అంట? మార్గం ఒకటి వేయబడింది. అవునా? ఏవేయబడింది? ఇదిగో నాకు ముందుగా మార్గం ఒకటి సిద్ధపరచుటకై చెప్పాలి. అవునా? ఏ పరచుటకై? సిద్ధపరచుటకై ముందుగా ఒక దూతని దేవుడు పంపించాడు. ఎవరా దూత అంటే బాప్తిస్మిచ్చి యోహాను వస్తాడు. ఇక్కడ మనంగా చూసినట్టయితే మొత్తాన్ని సిద్ధపరచడానికి వచ్చింది, పరలోక రాజ్యాన్ని భూమి మీద కట్టడానికి వచ్చింది. భూమి మీద ఉన్న ప్రజలందరినీ కూడా మీరు ఇలాగ రక్షణ తీసుకోవాలి, మీరు ఇలాగ నన్ను ఆరాధించాలి, ఇలాగ మీరు పాజిటివ్ ఉండాలి, ఇలాగ మీరు నియమాల ప్రకారం నడవాలని ముందుగా మనకు నేర్పించడానికి వచ్చిన యేసు ప్రభు వారు కూడా స్వాదృశ్యమై ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారు వచ్చినప్పుడంట ఎవరు కూడా తాళలేరంట, ఎవరు కూడా ఓర్చలేరంట, ఎవరు కూడా ఆయన చూసి సహించలేరంట. వాక్యం మలాకి గ్రంథం మలా కింద చదివితే అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. కాబట్టి దయచేసి యేసు ప్రభు రావటానికి సమసిద్ధంగా ఉన్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన రావటానికి చాలా సమీపంగా ఉన్నాడు. అయితే నిశ్చయముగా మనము ఏం చేయాలంట? సిద్ధపాటు కలిగి ఆయన మార్గంలో మనం చక్కగా నడుచుకొని ఉండాలి. యేసు ప్రభు రక్షణ తీసుకున్నాక ఎలాగైతే ఉపవాసం ఉన్నాడో, ఎలాగైతే శోధించబడ్డాడో, అలాగే మనం కూడా ఈరోజు శోధించబడుతున్నాం. తల్లిని బట్టి శోధించబడేవాళ్ళు, తండ్రిని బట్టి శోధించబడేవాళ్ళు, అన్నదమ్ములు బట్టి శోధించబడేవాళ్ళు, అక్క జిల్లాలను బట్టి శోధించబడేవాళ్ళు, బంధువులను బట్టి శోధించబడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. శోధన ప్రతి ఒక్కరికి వస్తాయి. అయితే ఆ శోధనలో మనం విధేయత మాత్రమే నేర్చుకోవాలి, వేరొక మార్గాన్ని ఏది కూడా మనము నేర్చుకోకూడదు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఎవ్వరూ ఓర్చలేరు. చెప్పాలి, ఓరవదగిన వాడు ఎవడు ఉండలేడు, సహించగలిగిన వాడు ఎవడు ఉండలేరు. కాబట్టి దయచేసి ఆ నాటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మార్గంలో మనము మన దేహాన్ని ఉపవాసం చేత నలగొట్టాలి. దేని చేత? ఈ దేహానికి శరీర కోరికలు ఎక్కువ, శరీరాశ ఎక్కువ, నేత్రాశ ఎక్కువ, జీవడంబం ఎక్కువ. పరలోకం వెళ్ళాలంటే, పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే ఈ శరీరాన్ని ఉపవాసం చేత ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? రోట్లేసి దంచుతారు చూసారా? రోట్లేసి దంచారు, మిరగాయలు దంచారా? మిరగాయలు, ఉల్లిగడ్డలు, చిన్నులపాయలు, కొబ్బరి అల్లాన్ని దంచారా? అలా దంచినట్టు ఈ శరీరాన్ని ఉపవాసం చేత దంచాలి. అర్థమైందా? ఉపవాసం ఉండలేదనుకో, ఉపవాసం చేత ఈ శరీరాన్ని దంచలేదనుకో, శరీర కోరికలు ఎక్కువైపోతాయి. ఆటోమేటిక్గా మనల్ని పాపంలోకి తీసుకెళ్ళిపోతాడు సాతాను. కాబట్టి యేసు ప్రభు వారు దేవాతి దేవుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి, పవిత్రుడై ఉండి, ఆయన పరిశుద్ధాత్మ ద్వారాగా పుట్టినవాడు ఉండి ఆయనకు బాప్తిస్మం అవసరమా? అవసరం లేదు. మరి ఎందుకు తీసుకున్నాడు? మీరు నాలాగా ఇలాగా చేయండి అని చెప్పాడు. వాస్తవానికి యేసు ప్రభు వారు ఉండాల్సిన అవసరం ఉందా? దేవాతి దేవుడు పరిశుద్ధుడు, ఆయన మించిన వాడు ఎవరో